వెనుజులా దేశంలో ఏదైతే భూకంపం వచ్చిందో దానికి తోడుగా మన భారతదేశము ఒక అడుగు ముందుకు వేసి వారికి చేయూతనిస్తుంది. దానికి సంబంధించి ఆపరేషన్ అమిస్తాద్ అనేటువంటిది లాంచ్ చేశాం. సో లాంచ్ చేసి ఇండియన్ ఆర్మీ వెనుజులా దేశానికి కావాల్సినటువంటి సహాయము, అది హ్యూమన్ బీయింగ్స్ రూపంలో కావచ్చు, మనుషుల యొక్క సహాయం కావచ్చు, అంటే వాలంటీర్స్ యొక్క సహాయం కావచ్చు, ఇండియన్ ఆర్మీ ట్రూప్స్ యొక్క సహాయం కావచ్చు, అదేవిధంగా ఫుడ్ని అందిస్తూ ఉన్నాం, మెడికల్ కిట్లని అందిస్తూ ఉన్నాం. సో దాని ఆస్పెక్ట్స్లో ఒకసారి చూద్దాం. సో మనకి దాదాపుగా 41 మెంబర్స్ మెడికల్ టీం వెనుజులా దేశానికి వెళ్ళి మన సహాయ కార్యక్రమాలు అందిస్తూ ఉన్నాం. దానితో పాటు వాళ్ళకి 6 టన్నుల బరువు ఉన్నటువంటి మెడిసిన్స్ని మనం అందిస్తూ ఉన్నాం వాళ్ళకి. అండ్ అదేవిధంగా మన వాళ్ళు ఏం చేశారు అంటే మన స్వదేశీ సాంకేతికతో బిస్మ్ ఎం క్యూబ్స్ అనేటువంటివి లాంచ్ చేశారు, తయారు చేసుకున్నాం. దాని పేరు లైక్ బిస్మ్ క్యూబ్ అనేటువంటివి. సో డివైజెస్ని మన దగ్గర ఉంటాయి. సో నథింగ్ బట్ ఇది క్యారీ చేసేటువంటి డివైజెస్. సో ఇవి మొబైల్ మనం ఎక్కడికి పోయినా కూడా తీసుకుపోయేటువంటి డివైజెస్. సో జస్ట్ దాన్ని జిప్ ఉంటుంది, బాక్స్లా ఉంటుంది, బాక్స్ ఓపెన్ చేస్తే అదొక లైక్ ఒక హాస్పిటల్ సెట్ లాగా తయారైపోతుంది, అంటే ఒక రూమ్ లాగా ఉండిపోతుంది. ఆ రూమ్లో మనం పేషెంట్స్కి ఫస్ట్ ఎయిడ్ కానీ ట్రీట్మెంట్ కానీ ఇవ్వచ్చు. అంటే ఆ సెటప్లో కంప్లీట్గా మెడిసిన్ కిట్స్ ఉంటాయి అన్నమాట. సో అవి కూడా మనము ఈ దేశానికి మనం ఫ్రీగా ఇవ్వడం జరిగింది. సో దాన్నే బీమ్స్ క్యూబ్నే మాడ్యులర్ ఫీల్డ్ హాస్పిటల్స్ అని అంటాం. సో అవి అప్ టు 200 మంది పేషెంట్లకు అవి సపోర్ట్ చేయగలవు. సో వాటిలో మనం వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సో ఈ ఆస్పెక్ట్స్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటి అంటే ఇటీవల వెనుజులా యొక్క సహాయం కోసం భారత ప్రభుత్వం ఇండియన్ ఆర్మీ ప్రారంభించినటువంటి ఆపరేషన్ పేరు ఏమిటి? ఆపరేషన్ పేరే ఆపరేషన్ అమిస్తాద్ అని అంటాం.